కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాలు ఒక్కోసారి తుస్సుమంటుంటాయి. ఒక్కోసారి లక్షల్లో పెట్టి తీసినవి కూడా విపరీతంగా సక్సెస్ అవుతుంటాయి. ఇప్పుడు 'లాలో కృష్ణ సదా సహా అయితే' అనేటటువంటి గుజరాతీ సినిమా 50,00,000 రూపాయలతో తీశారట. ఇప్పుడు 75,00,00,000 సంపాదించింది. 100,00,00,000 దిశగా నడుస్తుంది. ఏంటంటే ఈ సినిమా స్పెషల్ ఓ చిన్న గదిలో మానవుడు, దేవుడు సంభాషణ. అతని జీవితాన్ని మార్చడం అనమాట. అంతకుముందు ఆవారాగా తిరిగినటువంటి ఆ వ్యక్తి కుటుంబానికి గురించి లెక్క చేయకుండా, బాధ్యత లేకుండా ప్రవర్తించిన వ్యక్తి ఒక గదిలోకి వెళ్ళిపోవడం, అక్కడ స్ట్రక్ అయిపోవడం, అప్పుడు తప్పుకి శిక్ష లేక ఆత్మను మేల్కొల్పే దైవ పరీక్ష అంటూ ఇంటి నుండి బయటికి రావడం అన్నటువంటి కాన్సెప్ట్‌తో నడిచింది. కృష్ణుడు అతన్ని తన మైండ్ సెట్‌లో నుంచి మార్చి దారికి తీసుకొచ్చాడు అన్నటువంటిది. ఇందులో కృష్ణుడిగా సృహ్నాథ్ గోస్వామి నటించారు. అదే సమయంలో ఒక చిన్న గదిలో జరిగినటువంటి కాన్సెప్ట్ కింద మిగతాది ఒంటరితనం, భయం, పశ్చాత్తాపం ఇవన్నీ గదిలో నిలబడిపోయినప్పుడు వచ్చినటువంటిది. అప్పుడు లాలో అనేటటువంటి వ్యక్తి జీవితంలో గతాన్ని గురించి, గత జ్ఞాపకాలు గుర్తుకు రావడం, ఒకప్పుడు తన భార్యను ఎలా ప్రేమించాడు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం, భార్యతో గడిపినటువంటి స్వర్గ సమానమైనటువంటి రోజులు, ఆ తర్వాత అహంకారం, చిన్న తప్పులే అతన్ని అంధకారంలోకి ఎట్లా నెట్టిని, అవి అన్నీ అతని కళ్ళ ముందు తిరిగి కనబడడం, లాలో పూర్తిగా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వచ్చిన వెలుగే కృష్ణుడు. ఆ కృష్ణుడు అతనికి అద్భుతాలు చేయడం కాకుండా తన జీవితాన్ని గురించి ఎలా సాగాలి అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటిది. ఇదే కీలకమైనటువంటి ఈ కథకి సంబంధించినటువంటి స్పెషల్. తన తప్పుల్లోనే పూర్తిగా చిక్కుకున్న మనిషిని కృష్ణుడు ఎలా బయటకు తెచ్చి తిరిగి దారిలో పెట్టాడనే లాలో కథ స్టోరీ లైన్ అయితే దీనికి ఇప్పటికీ దాదాపుగా 70,00,00,000 రూపాయల వరకు సంపాదించిందంట. 1800% సక్సెస్ అట. 1800% లాభం అట. 7వ వారం కూడా వీకెండ్‌తోనే 10,00,00,000 దాకా వసూలు చేసిందట. ఇది రాబోయేటటువంటి రోజుల్లో 100,00,00,000కి టచ్ అవుతుందన్నటువంటిది లెక్క కడుతున్నారు. ఫస్ట్ వారం అయితే కేవలం 26 lakhs వచ్చిందట. గుజరాత్ సినిమాలకి ఇంత ఆదరణ అసలు గుజరాతీ సినీ చరిత్రలోనే లేదట. 50,00,000 సినిమా దాదాపు 100,00,00,000కి చేరుతోంది అన్నటువంటిది ఇప్పుడు దాంతో పెద్ద చర్చనీయాంశం అవుతుంది.